ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. డబ్బు అవసరమని చెప్పాడా? అవునమ్మా, 10 లక్షలు ఆపరేషన్ కి అవసరమట. డాక్టర్తో మాట్లాడడం నేను విన్నాను. అయితే డబ్బు ఏమైనా ఇచ్చావా? డబ్బు సమయానికి లేకపోయేసరికి నా బంగారం అంతా తాకట్టు పెట్టి మీ నాన్నకి తెలియకుండా అల్లుడు గారికి ఇచ్చి పంపించానమ్మా. ఎంత పని చేసావమ్మా? డబ్బుదేముందమ్మా, 10 లక్షలేంటి, అవసరమైతే పొలం అమ్మేసి 20 లక్షలైనా పెడదాం. మీ అక్క బతకాలమ్మా. అమ్మా ప్లీజ్, నువ్వు ఏడవకు. అక్కకి క్యాన్సర్ అని చెప్పారు, ఆపరేషన్ అన్నారు. ఇవాళ రేపు క్యాన్సర్ల ఆపరేషన్లు చాలా మామూలు అయిపోయాయమ్మా. చనిపోయే ప్రమాదం ఏం రాదు, అలాని లక్షల అవసరం ఏం రాదు. నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. నాకు చెప్పావు కదా, నేను వెళ్ళి అక్కని చూసి ఏ విషయమో నీకు పూర్తిగా తెలియచేస్తాను, సరేనా? సరే. అవును, నువ్వెలా వెళ్తావు? ఎక్కడని కనుక్కుంటావు? ఉండు, మీ బావగారి నంబర్ నా దగ్గర ఉంది, నీకు పంపిస్తాను. నువ్వు తనకి ఫోన్ చేసి మాట్లాడి వెళ్ళు, సరేనా? సరే అమ్మా, పంపించు. అలాగేనమ్మా. బుచ్చి బాబు, కుంటనక్క ఆస్తి కోసం అక్కని చంపి అదే ఆస్తి కోసం చావులా నా వెంటపడి చివరికి మంచి వాళ్ళ మారినట్టు నటించి నా దగ్గర విషయం తెలుసుకొని మా అమ్మ దగ్గరకు వెళ్ళి విషయం కక్కి 10 లక్షలు తీసుకెళ్ళిపోతావా? వీడి డబ్బు దాహం ఈ 10 లక్షలతో తీరుతావు. మళ్ళీ వెళ్ళినా వెళ్తాడు. డబ్బు ఇవ్వకని అమ్మకు అడ్డు చెప్పలేను, అక్క లేదని నిజం చెప్పలేను. కాబట్టి ఈ బుచ్చి బాబుని ఆపాలి. అక్క బ్రతికుందన్న అబద్ధం తప్ప నిజాలు చెప్పలేను. కాబట్టి వెంటనే ఇక్కడితోనే వాడి చేష్టలకు అడ్డుకట్ట వేయాలి. లేదంటే ఆ నీచుడు డబ్బు కోసం ఎంతకైనా వెళ్తాడు, ఎంతకైనా తెగిస్తాడు. అంతా నా వల్లే. వాడు మా అక్కను చంపిన రాక్షసుడని తెలిసి కూడా మారానని మొసలు కన్నీరు కారిస్తే నమ్మేశాను. నేను వాడిని నమ్మకుండా దూరం పెట్టుంటే ఇంత దూరం వచ్చి ఉండేదే కాదు. ప్రశాంతంగా ఉన్న నా తల్లిదండ్రుల వరకు వాడు వెళ్లేవాడే కాదు. ఒకసారి లెక్క పెట్టుకోండి. అవసరం లేదు, నాకు మీ మీద నమ్మకం ఉంది. కాస్త వీసా త్వరగా వచ్చేలా చూడండి. అలాగే చూస్తాను. కానీ నాకు విషయం అర్థం కాలేదండి. ఏంటి సార్ అది? అందరూ చదువు అయిపోగానే ఇలానే వెళ్ళడానికి ట్రై చేస్తారు, కానీ మీ చదువు అయిపోయిన ఇన్నేళ్ల తరువాత ఇప్పుడెందుకు వెళ్ళడానికి తొందరపడుతున్నారు? అదొక పెద్ద కథ సార్. శ్రీమతి గారు, శ్రీమతి గారు, అందరూ చదువు అయిపోగానే ఇలానే వెళ్ళడానికి ట్రై చేస్తారు, కానీ మీ చదువు అయిపోయిన ఇన్నేళ్ల తరువాత ఇప్పుడెందుకు వెళ్ళడానికి తొందరపడుతున్నారు? అదొక పెద్ద కథ సార్. ఓ, పర్సనల్ అయితే చెప్పదులేండి.
పర్సనల్లే కానీ మీతో షేర్ చేసుకోవడానికి నాకేం ఇబ్బంది లేదు. అయితే చెప్పండి. అన్నట్టు కథ అన్నారు, ప్రేమ కథే కదా? అవును సార్. తను మా కుటుంబానికి దగ్గర అమ్మాయి. తనది మాది ఒక్కూరే. ఓ, ఎందుకో చిన్నప్పటి నుండి ఆ అమ్మాయి అంటే తెలియని ఒక అభిమానం అండి నాకు. ఆ అమ్మాయి మీద నాకు చిన్నప్పుడు మొదలైన అభిమానం పెరుగుతూ పెరుగుతూ స్నేహంగా, ఆ స్నేహం ఇష్టంగా, ఆ ఇష్టం ప్రేమగా మారిపోయింది. ఇంట్రెస్టింగ్. నేను అభిమానించాను, ప్రేమించాను అని చెప్పడం కాదు కాని సార్, తనంత మంచిది మా ఊళ్ళోనే లేదండి. నా కళ్ల ముందు జరిగిన ఒక సంఘటన చెప్తే మీరే నిజమని ఒప్పుకుంటారు. ఏంటి బాబాయ్ ఈ పని? అమ్మా ఏమైందమ్మా? అన్నా ఏమైందన్నా? ఏం చేయమంటావు తల్లి? అప్పు చేసి పండించిన పంట అకాల వర్షానికి ఆగమైపోయిందమ్మా. అప్పు అలాగే మిగిలిపోయిందమ్మా. ఇప్పుడు తిరిగి పంట పండించేందుకు చేతిలో చిల్లి గవ్వలేదమ్మా. ఈ పరిస్థితిలో బ్రతకడం కన్నా చావడమే మంచిదనిపించిందమ్మా. చస్తే సమస్య తీరిపోతుందా బాబాయ్? మీరు చస్తే మీ కుటుంబానికి ఎన్ని సమస్యలు వస్తాయో ఆలోచించారా? ఇంటి పెద్దని కోల్పోతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? చివరికి వాళ్ళ గతి ఏమవుతుంది? చూడు బాబాయ్, నువ్వు రైతువి, అన్నదాతవి, నువ్వు ప్రపంచాన్ని బ్రతికించేవాడివి. నువ్వు చచ్చిపోతానంటే ఎలా చెప్పు? నేల తల్లిని నమ్ముకున్నావు, ఈసారి నష్టపోయావు. వచ్చేసారి లాభపడొచ్చన్న నమ్మకంతో ముందుకు పోవాలి గాని ఇలా భయంతో మందు పట్టుకుంటే ఎలా చెప్పు? ఇదిగో. వద్దమ్మా. అమ్మా వద్దమ్మా, వద్దు తల్లి. నిన్ని బిడ్డ లాంటి దాన్ని తీసుకో బాబాయ్, వీటితో పెట్టుబడి పెట్టుకో. ఈసారి నిన్ను నేల తల్లి గట్టుకు చేరుస్తుంది, తీసుకో. తీసుకో. నువ్వు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి తల్లి, చల్లగా ఉండాలి. సర్లే బాబాయ్. బాబాయ్ ఇన్ని ఇంటికి తీసుకెళ్ళండి, జాగ్రత్త. అలాగేనమ్మా, వెళ్ళండి. రా అన్నా. ఎంత గొప్ప మనసురా మిదినది. దేవతల టైంకు బాబాయ్ ప్రాణాలను కాపాడిందే కాక పంట పెట్టుబడికి ఒంటి మీద నగలు కూడా ఇచ్చేసి వెళ్ళింది. చూసావా? సుబ్బారాయుడు గారి కూతురు అనిపించుకుందిరా. సుబ్బారాయుడు గారి తర్వాత నెక్స్ట్ మన ఊరికి ఈవిడే పెద్దది ఎక్కువ కన్ఫామ్. వావ్, గ్రేట్. నిజంగా ఆమెది చాలా గొప్ప మనసు. ఒక నిండు ప్రాణాన్ని కాపాడమే కాక ఆ వ్యక్తి కోలుకోవడానికి సాయం కూడా చేయటం చాలా పెద్ద విషయం. ఇలాంటి సహాయాలు తను ఎందరికో చేసింది. తను మా ఊళ్ళో పుట్టడం మా ఊరు చేసుకున్న పుణ్యమని అనుకుంటారు సార్ మా ఊరి వాళ్ళు. మా ఊళ్ళో ఏ ఒక్కరిని తను తక్కువగా చూడదు, తప్పుగా మాట్లాడదు. పెద్ద చిన్న అందర్నీ
ఆప్యాయంగా పలకరిస్తుంది. ఓహ్, తన ఇంటి మనుషుల్లాగే అందరినీ అభిమానిస్తుంది. గౌతమ్ సార్